ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవత దేవునికి మీ సంఘమంతటికి నా వందనములు. యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 7వ మాట, లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నానండి. చిన్న ప్రార్థన చేసుకున్నామండి. మహాపరిశుద్ధుడు మహోన్నతుడైన మా తండ్రి, ఎట్టి విధముగా తండ్రి మీ సిలువ త్యాగాన్ని మీరు మా కోసం ఇచ్చిన భాగ్యమును జ్ఞాపకం చేసుకున్నట్టుకు మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రములు తండ్రి. మరి తండ్రి వాటిని చెప్పుకోవడం కాకుండా వాటిని అనుసరించే వారిగా మమ్మల్ని మలచమని వేడుకుంటూ ఈ ప్రార్థన క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నానని యేసుక్రీస్తు వారు పలికిన చివరి మాట, మానవ శరీరంతో మానవునిగా తను పలికిన చివరి మాట. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, యేసుక్రీస్తు వారు ఎలా చనిపోయారు? అంటే ఆయన కొట్టిన దెబ్బల వల్ల చనిపోయారా, లేకపోతే రోమా సైనికులు సిలువ వేయటం వల్ల చనిపోయారా? ఏ రకంగా చనిపోయారు ఎవరైనా చెప్పగలరండి? యేసుక్రీస్తు వారు వాళ్ళు కొట్టిన దెబ్బల వల్ల కాదు, సిలువ వల్ల కాదు. యేసుక్రీస్తు వారు తనకు తానుగా మన కోసం చనిపోవాలనుకున్నారు, మన కోసం బలియాగం అవ్వాలనుకున్నారు కాబట్టి ఆయన చనిపోయారు. యేసుక్రీస్తు వారు లేఖనాలన్నీ తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలనుకున్నారు కాబట్టి చనిపోయారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రతి బోధలో చాలాసార్లు ఆయన చెప్పారు, నేను యెరూషలేమునకు వెళ్ళబడుతున్నాను, మనిషి కుమారుడు పట్టబడబోచున్నాడు. గెత్సెమనే వనానికి వెళ్ళినప్పుడు అదే లాస్ట్ ప్రేయర్ అని ప్రతి దగ్గర చెప్పారు. ఇప్పుడు మనం ఒక దగ్గరికి వెళ్తే మనకు ఒక డేంజర్ అని తెలిసింది అనుకోండి, మనం ఆ ప్లేస్కి వెళ్తామా? ఈ ఏరియాలో ఎక్కువ ఫ్లడ్స్ ఉన్నాయి, మునిగిపోతుంది, ఒక అరగంటలో అరలో అంటే మనం ఏం చేస్తామండి? మనం అన్నీ సర్దుకొని వెళ్ళిపోతాం. యేసుక్రీస్తు వారు తను చనిపోతున్నారు, ఏ ప్లేస్లో చనిపోతున్నారు, ఎక్కడ చనిపోతున్నారు, ఎవరు చంపుతారు, ఇవన్నీ తెలిసినా కూడా తనకు తాను విల్లింగ్గానే అక్కడికి వెళ్ళారు. అంటే యేసుక్రీస్తు వారు తన మరణానికి తను సిద్ధపడిపోయారు. ఇలా మరణం గురించి తెలిసి సిద్ధపడిన వాళ్ళు ఇంకొక వ్యక్తి అండి. అది పాత నిబంధనలో అబ్రహాం గారి కొడుకైన ఇస్సాక్ గారు. తనకి తెలుసు, ఎందుకంటే వాళ్ళు బలి అర్పించడానికి వెళ్తున్నారు, బలి పశువు లేదు. అప్పుడు తన తండ్రి తననే బలిగా అర్పిస్తున్నాడని తెలుసు కూడా విల్లింగ్గా వెళ్ళిపోయాడు. చిన్న బాబాయ్ ఉండి కూడా తను విల్లింగ్గా వెళ్ళిపోయాడు. కానీ దేవుడు వాళ్ళ త్యాగాన్ని చూసి తనకు ఒక సబ్స్టిట్యూషన్ని పెట్టాడు, అక్కడ ఒక గొర్రెను. కానీ యేసుక్రీస్తు వారికి సబ్స్టిట్యూషన్ లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు బ్రతికినట్టు ఈ లోకంలో ఎవరు బ్రతకలేరు, బ్రతకబోరు కూడా. ఆయన సిలువలో 7వ మాట, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను. ఎందుకు తండ్రికి అప్పగించారంటే తండ్రే మనకి మన ఆత్మను పెట్టారు. ఇప్పుడు మనం కూడా చనిపోయేటప్పుడు మన ఆత్మను ఎవరికి అప్పగించాలండి? దేవునికి అప్పగించాలి. దేవుడు మన ఆత్మని మనలో ఎలా పెట్టాడు? నిష్కల్మషమైనదిగా, దోషము లేనిదిగా, పాపము లేనిదిగా, పాపరహితమైనదిగా మన ఆత్మను మనలో పెట్టాడు. మరి మనం తిరిగి ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలండి? ఎలా అప్పగించాలండి? అన్ని పాపాలు చేసి మనకు నచ్చినట్టు మనం జీవించి అన్ని అంటించుకొని మలినమైనదిగా అప్పగిస్తే దాన్ని దేవుడు అప్పుకుంటారండి? తీసుకోరు. సపోజ్ మనకు ఒక వెడ్డింగ్ ఉంది, మన దగ్గర జ్యువెలరీ లేదు, పక్కింటి వాళ్ళని వెళ్ళి అడిగాం, నా దగ్గర నెక్లెస్లు అవి లేదు, మీరు కాస్త ఇవ్వండి అని. అది రోల్డ్ గోల్డో ఏదో వాళ్ళు ఇచ్చారు అనుకుందాం. రిటర్న్ ఇచ్చినప్పుడు మనం వాటికి కాస్త కొన్ని తీసేసాం, లైక్ ఏవో పొడులేవో రాలిపోయి అనుకోండి, వాళ్ళు తిరిగి యాక్సెప్ట్ చేస్తారా? చిన్న పొడికి డైమండ్కి వాళ్ళు యాక్సెప్ట్ చేయలేనప్పుడు మన ఆత్మని దేవుడు అంత పవిత్రంగా మనకి ఇచ్చినప్పుడు మనం తిరిగి దాన్ని ఎంత పవిత్రంగా ఇవ్వాలండి? సో కాబట్టి మనం యేసుక్రీస్తు వారి 7వ మాట ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, 1, కార్యారంభము కంటే కార్యాంతం మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, విందు జరుగుచున్న ఇంటికి వెళ్ళుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి వెళ్ళుట మేలు. ఇవన్నీ మేలని యేసుక్రీస్తు వారు తన మరణం ద్వారా మనకి ప్రూవ్ చేశారండి. ఇంకొకటి, క్రైస్తవునిగా ఎలా బ్రతకాలనే కాకుండా ఎలా మరణించాలి అని మనకి యేసుక్రీస్తు వారు ఈ సిలువ మీద పలికిన 7వ మాట ద్వారా చెప్పారండి. నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను. మనకి దేవుడు మన ఆత్మని ఇచ్చాడు, మనం తిరిగి దేవుని చేతికి పరిశుద్ధంగా అప్పచెప్పాలండి. ఇంకొకటి, ఈ మాట ద్వారా మనకి ఇంకో కన్క్లూజన్ ఏంటంటే, క్రైస్తవ జీవితానికి మరణం ముగింపు కాదు, అది ఆరంభం, అది గృహప్రవేశం. మన ఓన్ ఇంటికి మనం మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాము. వీఆర్ గోయింగ్ అవర్ హోమ్ బ్యాక్. మన మరణము మనకి ముగింపు కాదని, అదే మనకి ప్రారంభమని యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 7వ మాట యొక్క కంక్లూజన్ అండి. యేసుక్రీస్తు వారు మన కొరకు ప్రాణం పెట్టడం ద్వారా దేవుని కొరకు మనం ఎలా జీవించాలని మాత్రమే కాదు, ఎలా మరణించాలని కూడా
నేర్పించారు. మన మరణం అందరికీ ఆశీర్వాదకరంగా ఎలా ఉండాలని నేర్పించారు. మరణం ఆశీర్వాదకరంగా ఎలా ఉంటుందండి? భూమి మీద మనం గొప్పవాళ్ళుగా ఎవరిని చెప్పుకుంటాం? రాజుల్ని, ధనవంతుల్ని చెప్పుకుంటాం. అందులో గొప్పవాడైన ఒక రాజు అలెగ్జాండర్ ది గ్రేట్ అని పిలుస్తామంటే అతను గొప్పవాడని. కానీ అలెగ్జాండర్ చనిపోయినప్పుడు ఏం చెప్పారు? నా చేతులు రెండు ఇలా చాపండి, నేను పుట్టినప్పుడు ఇలాగే వచ్చాను, ఇలాగే వెళ్ళిపోతున్నానని చెప్పారు. ఏంటి, ఏది సంపాదించుకోలేదు, నేను సంపాదించిందంతా ఇక్కడే వదిలిపోతున్నాం అన్నారు. కానీ మనది అలా కాదండి. మనం సంపాదించుకోవాలి, మనం ఆత్మల్ని సంపాదించాలి. మనం చనిపోయే ముందు, మన తండ్రికి అప్పచెప్పే ముందు మనం ఆత్మని, యేసుక్రీస్తు వారు అదే చేశారండి. హీ డిడ్ గో టు హెవెన్ విత్ ఎంప్టీ హ్యాండెడ్. ఉత్తి చేతులతో వెళ్ళలేదు. ఉత్తిగా వచ్చాను, ఉత్తిగా వెళ్ళానని కాదు, ఉత్తిగానే వచ్చాము. కానీ తండ్రి పని చేసి ఆత్మలను సంపాదించి పాపరహితంగా జీవించి తిరిగి వెళ్ళాలని యేసుక్రీస్తు వారు శిలువ త్యాగం ద్వారా మనం నేర్చుకోవాలని వేడుకుంటున్నాను. భక్తుల మరణము లాభం. యేసుక్రీస్తు వారి మరణము మనందరికీ లాభం. భక్తుల మరణం లాభం అండి. ఎందుకంటే పౌలు గారు కూడా చెప్పారు, నా మట్టుకైతే బ్రతుకుటి క్రీస్తు, చావైతే లాభం. మన చావును మనం లాభంగా మనమే మలుచుకోవాలి. ఒక మాట చెప్పండి, మనం ఎలా అయినా చనిపోతాం. బ్రతుకుతామా? ఎంత అందంగా ఉన్నా, ఎంత పొడవుగా ఉన్నా, ఎంత ధనంతో ఉన్నా ఒకరోజు చచ్చిపోతాం. అదే తెలివైన వాళ్ళంటే ఆ చావును కూడా లాభంగా మలుచుకుంటారు. మనం ఏమనుకుంటాం? ఈరోజు పనికి వెళ్దాం, లాభం చేసుకుందాం, మనం దాచుకుందాం అనుకుంటాం. అలా కాదండి, మనం చనిపోవడం కూడా మనం లాభంగా చేసుకోవాలని యేసుక్రీస్తు వారి శిలువలో పలికిన 7వ మాటే కాదు, అన్ని మాటల ద్వారా ఆయన తెలియజేశారు. ఆయన మాటలు చెప్పుకోవడమే కాదండి, కానీ చెప్పుకునే భాగ్యం మనకుంది. ఆయన అంత పరిశుద్ధుడు. ఎందుకంటే నా సెల్ఫ్ కాన్షియస్ నాకు చెప్తుంది, మనకి 24 గంటలు, ఆ 24 గంటల్లో కనీసం గంటకో నిమిషం తీసినా 24 నిమిషాలు కూడా మనం దేవునికి ఇవ్వట్లేదు. అది మన మనస్సాక్షికి మనకు తెలుసు. ఇది చెప్పుకోవడానికి అర్హత లేదు, కానీ చెప్పుకుంటున్నాం. దేవుడు మనకట్టి ధన్యతనిచ్చారు. కాబట్టి వచ్చే సంవత్సరం ఇలాగే నాకు చెప్పుకోవడానికి అర్హత లేదు అని చెప్పుకునేవారుగా కాకుండా, నేను చేశాను దేవుని కోసం, ఐ డిడ్ మై బెస్ట్ అని చెప్పుకునేవారుగా ఉండాలి. యేసుక్రీస్తు వారు, నేను చేసిన త్యాగం వ్యర్థమైపోలేదు తండ్రి, నా పిల్లలు నన్ను అనుసరిస్తున్నారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్స్ లో, యూట్యూబ్స్ లో ఏదైనా చిన్న ట్రెండ్ వచ్చింది అనుకోండి, ఒక సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ 2 years పిల్లల దగ్గర నుంచి ఏం కాకుండా వేసేస్తున్నారు. ఒక్కరు ట్రెండ్ సెట్ చేసేస్తున్నారు, ఆ ట్రెండ్ అలా ఫాలో అయిపోతూ వెళ్ళిపోతుంది. ఏ పాట అవని, అది మీనింగ్లెస్ అవని, అది బూత్ పాట అవని, ఏదవని, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చక్కగా ఫాలో అవుతున్నారు. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం మనకి ట్రెండ్ సెట్ చేశారండి. ఏటా ట్రెండ్? పాపరహితంగా జీవించాలి. మానవులపై పుట్టినా పాపరహితంగా జీవించాలి, జీవించగలం అని ఆయన ప్రూవ్ చేశారు. దేవుని సేవ కొరకు బ్రతకాలని. మరి ఆ ట్రెండ్ మనం ఫాలో అవుతున్నామా? క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నామా? ఇది అండి మనం ఫాలో అవ్వాల్సింది. కాబట్టి నేను ఈ శిలువ మాటలో 7వ మాట ద్వారా నన్ను నేను గద్దించుకుంటూ మనం ఇదంతా మొదలు పెట్టాము. ఈ ఎండింగ్ కూడా మనం ఇలాగే చేయాలని, కార్యారంభం కంటే కార్యాంతం మేలని, ఒకని జన్మదినం కంటే మరణ దినమే మేలని మన మరణం ద్వారా అందరికీ తెలియజేసుకోవాలి. అటు విధంగా మనం జీవించాలని ఈ మాటలు ముగిస్తున్నాను.